హౌస్ఫుల్ బోర్డులు, కిక్కిరిసిన ప్రేక్షకులు, థియేటర్ల దగ్గర జాతర వాతావరణం. వార్ 2 కూలీలకు ఇనానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ ఏమీ రాలేదు. అయినా సరే సినిమా హాల్స్ మొత్తం హౌస్ఫుల్స్. మరి దీనికి కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. సౌత్ ఇండియాలో అత్యధిక సినిమా టికెట్ల ప్రైజులు ఉన్నది తెలంగాణలోనే. ఏపీలో కూడా రేట్లు తక్కువేమీ కాదు. అయినా సరే పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా వారం 10 రోజుల పాటు ఎక్స్ట్రా ప్రైజులు పెంచడం అలవాటైపోయింది. తెలంగాణలో పుష్ప 2 రిలీజ్ టైంలో చోటు చేసుకున్నటువంటి విషాదం వల్ల ఈ రేట్ల పెంపుకి బ్రేక్ పడింది. కానీ హరిహర వీరమల్లుకు మళ్ళీ రేట్లు పెంచారు. ఇండిపెండెన్స్ డే వీకెండ్కు షెడ్యూల్ అయినటువంటి వార్ 2 కూలీ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి గట్టిగా ట్రై చేశారు మేకర్స్. అయితే సోషల్ మీడియా వ్యతిరేకత వల్ల, లేక డబ్బింగ్ సినిమాలన్న రీజన్ వల్ల, లేక చారిత్రక బ్యాక్గ్రాఫ్ ఉన్నటువంటి సినిమాలకు తప్ప వేరే వాటికి పెంపు ఉండదన్న అబ్జెక్షన్ వల్ల మొత్తానికి వీకెండ్ సినిమాలకు అదనపు రేట్లు పెంచలేదు. కానీ ఏపీలో మాత్రం రేట్లు పెంచారు. బట్ అంతగా పెంచలేదు, అది వేరే విషయం. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో రేట్లు కొంచెం తక్కువ కాబట్టి పర్వాలేదనిపించుకోవచ్చు. కానీ ఈ రెండు సినిమాలకు తెలంగాణలో జరిగినటువంటి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే టికెట్ల ప్రైజులు పెంచకపోవడం ఈ రెండు సినిమాలకి పెద్ద మేలు చేసినట్లే కనిపిస్తుంది. హైదరాబాద్లో ఫస్ట్ డే రోజు కూలీకి దాదాపుగా ప్రతి షోకు హౌస్ఫుల్తో రన్ అయ్యేలా కనిపించింది. వార్ 2 ఆక్యుపెన్సీలు కూడా చాలా బాగున్నాయి. చాలా షోలు కూడా ఫుల్ అయిపోయాయి. ఇక రాబోయే వాకిన్స్ కూడా తోడైతే ఆ సినిమా కూడా ఓవరాల్గా 80-90% ఆక్యుపెన్సీలతో నడిచే ఛాన్స్ ఉంది. రెండు సినిమాలకు టికెట్ల ప్రైజులు అందుబాటులో ఉండడం బుకింగ్స్ పెద్ద ఎత్తున జరగడానికి ఖచ్చితంగా కారణమనడంలో ఎలాంటి డౌట్ లేదు. రెండు సినిమాలకు మొత్తం పాజిటివ్ టాక్ రాకున్నా, మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ వీకెండ్ అంతా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిపోవడం పక్కా అనే చెప్పాలి. ఈ హై టికెట్ ప్రైస్ వల్ల ఒకసారి హరిహర వీరమల్లు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ముందు రోజు భారీ రేట్లతో ప్రీమియర్స్ వేశారు. వాటికి భారీగా వసూలు వచ్చాయి. కానీ ఆ షోల నుంచే నెగిటివ్ టాక్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ డేనే చాలా చోట్ల థియేటర్లు ఆక్యుపెన్సీలు పడిపోయాయి. రెండో రోజుకు థియేటర్లు ఖాళీ అయిపోయాయి. రేట్లు అందుబాటులో ఉంటే కనీసం కొద్ది మంది ఆడియన్స్ అన్న చూసేవాళ్ళు. కానీ టికెట్ రేట్లు ఎక్కువ, బ్యాడ్ టాక్తో ఆ సినిమా అన్యాయం అయిపోయింది. కూలీ వార్ 2 సినిమాలకు టాక్తో సంబంధం లేకుండా వీకెండ్కు అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయంటే ఆ సినిమాలకు ఉన్నటువంటి క్రేజ్కి తోడు టికెట్ రేట్లు అందుబాటులో ఉండడం వల్లే అనడంలో డౌటే లేదు. టికెట్ రేట్లు పెంచితే ఖచ్చితంగా ఆక్యుపెన్సీలు ఈ స్థాయిలో ఉండేవి కాదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క వర్షాలు పడుతున్నా తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి వాతావరణం నెలకొనడం బయ్యర్లలో ఆనందాన్ని నింపుతుంది. చాలా గ్యాప్ తర్వాత హాల్ నిండుగా జనాన్ని చూసి సంతోషంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వార్ 2కి ఉదయం 4 గంటల నుంచి, కూలీకి 5 గంటల నుంచే షోలు మొదలవడంతో జనాలతో బాగా హడావుడి కనిపించింది. బుక్ మై షోలో రెండు సినిమాలు పోటాపోటీగా ట్రెండింగ్లోకి ఉండడం మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆఫ్లైన్లో కౌంటర్ దగ్గర టికెట్లు కొంటున్నటువంటి ఆడియన్స్ క్యూలతో బీసీ సెంటర్లు కలకలలాడిపోతున్నాయి. ఇలాంటి సీన్లు చూసి నెలలు గడిచిపోయాయనే చెప్పాలి. టాక్ సంగతి పక్కన పెడితే వీకెండ్ దాకా ఇదే ఊపు కొనసాగిస్తే భారీ నెంబర్లు కనపడచ్చు. కొత్త రిలీజ్ల వల్ల అనూహ్యంగా స్క్రీన్ కౌంట్ తగ్గిపోయినా మహావతార్ నరసింహకు అందుబాటులో ఉన్నది తక్కువే థియేటర్లు అయినా అవి కూడా ఫాస్ట్ ఫీలింగ్తో దూసుకుపోతుండడం గమనార్హమనే చెప్పాలి. కూలీ వార్ 2లలో ఏదైనా ఒకటి ఆశించిన జోరు చూపించకపోతే దాని ప్లేస్లో మహావతార్ని రీప్లేస్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ఛాన్స్ లేకుండా రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఇంకో 3 రోజులు సెలవులు ఉండడం వల్ల ఆక్యుపెన్సీలు నిలబెట్టుకోవడం జూనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్ సమంగా పంచుకున్నారనే చెప్పాలి. మళ్ళీ ఆగస్టు 27 దాకా చెప్పుకోదగినటువంటి కొత్త సినిమాలు ఏవీ లేవు. మీడియం బడ్జెట్వి 1-2 వస్తున్నా వాటి మీద బజ్ లేని నేపథ్యంలో వార్ 2 కూలీలు ఈ అవకాశాన్ని కంప్లీట్గా సద్వినియోగపరచుకోవాలనే చెప్పాలి. రవితేజ మాస్ జాతర ఇంకో 2-3 రోజుల్లో ప్రమోషన్ స్టార్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 5 మిరాయ్ అండ్ ఘాటి మద్రాసి వస్తున్నటువంటి టైంలో వాటికి కూడా ప్రమోషన్లు మేకర్స్ స్టార్ట్ చేసే పనిలో పడ్డారు. పాన్ ఇండియా బడ్జెట్తో వచ్చినటువంటి వార్ 2 కూలీలకు యునానిమస్ స్టాక్ వచ్చుంటే కనీసం 15 రోజులు నాన్ స్టాప్ బ్యాటింగ్ ఉండేది. బట్ ఇప్పటికైతే ఫుల్ హౌస్ఫుల్స్తో దూసుకెళ్ళిపోతున్నాయి. ఇంకో 2-3 రోజులు ఆగితే కానీ ఇవి ఏ స్థాయికి వెళ్ళబోతున్నాయి అనేది క్లారిటీ వస్తుంది. ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే టికెట్ ప్రైస్ మెయిన్గా అందుబాటులోకి ఉండడం. గతంలో ఆల్రెడీ హరిహర వీరమల్లుకు చాలా బజ్ ఉంది, హైప్ క్రియేట్ అయింది. పవర్ స్టార్ రంగంలోకి దిగి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ డేనే టికెట్ ప్రైజెస్ చాలా పెంచారు. ఆల్మోస్ట్ 600-700 వరకు కూడా కొంతమంది ఆడియన్స్ పెట్టి చూశారు. బట్ దాని తర్వాత సినిమాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇంత ప్రైస్ పెట్టి ఇలాంటి సినిమా చూడాలా అన్న ఉద్దేశంతో ఎవరు కూడా మళ్ళీ థియేటర్లోకి అడుగు పెట్టలేదు. సో అలాంటి తప్పు చేయకుండా వార్ 2 ఆర్ కూలీ రెండు సినిమాలకు టికెట్ ప్రైజెస్ అందుబాటులో ఉండడం, మిక్స్డ్ టాక్ వచ్చినా సరే
అది పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. ఆ మిక్స్డ్ టాక్ తోటైనా సరే తమ అభిమాన హీరోని స్క్రీన్ మీద చూయించుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి హాల్స్ మొత్తం ఫుల్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో ఇలా హాల్స్ మొత్తం ఫుల్ అయ్యి థియేటర్స్ కిక్కిరిసిన సందర్భాలు చాలా తక్కువే. ఇన్ఫ్యాక్ట్ 2025 నుంచి స్టార్ట్ చేస్తే స్టిల్ ఇప్పటి వరకు సంక్రాంతి తర్వాత అలాంటి ఒక గట్టి సీజన్ కూడా లేదు. ఈసారి సమ్మర్ కూడా చాలా చతికిలబడిపోయింది. సమ్మర్ కూడా పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బట్ వార్ 2 కూలీలు మాత్రం వాటన్నిటిని కూడా రీప్లేస్ చేస్తూ మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ మెయిన్గా ఆ టికెట్ ప్రైజెస్ అవైలబిలిటీ ఉండడం వల్ల అందరూ ఆడియన్స్ కూడా థియేటర్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని రేపు ప్రొడ్యూసర్స్ అయినా ఎవరైనా కానీ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే రేపు సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఇన్కేస్ సినిమా అటు ఇటుగా ఉన్నా కొంచెం అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాకపోయినా థియేటర్స్కి వచ్చే వాళ్ళ సంఖ్య ఈజీగా పెరిగిపోతుంది. బట్ టికెట్ ప్రైజెస్ పెంచడం వల్ల ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి ఒక అంటే కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినటువంటి సినిమా కొంచెం యావరేజ్గా ఉన్నటువంటి సినిమా చూడడం అవసరమా అనే టాక్ కూడా రావచ్చు. సో కంప్లీట్గా ఈ టికెట్ ప్రైజెస్ వల్ల వార్ 2 అండ్ కూలీకి చాలా చాలా పెద్ద ప్లస్ అయిందనే చెప్పాలి. సో మరి మీరేమనుకుంటున్నారు? ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.